వెల్కమ్ టు రజిత కిచెన్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి పెసల్ల మొలకల దోశని తయారు చేసుకోవడము. హెల్తీ పరంగా చాలా మంచిది అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని టీ గ్లాసెస్తో 2 గ్లాసెస్ వరకు పెసల్లని తీసుకొని మార్నింగ్ అవర్స్లోనే నానబెట్టాలి. పెసర్లని ఎన్ని తీసుకుంటే బియ్యం కూడా అన్నీ తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి 2 గ్లాసెస్ వరకు పెసర్లను తీసుకున్నాను. అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వరకు బియ్యంని కూడా ఇలా నానబెట్టాను. మార్నింగ్ అవర్స్లో నానబెట్టడం వల్ల ఈజీగా మొలకలుగా తయారవుతాయి. నైట్ టైం అయ్యేసరికి ఈ విధంగా తయారవుతాయి. ఇప్పుడు నీళ్ళని వంచేసి అలా నైట్ అంతా ఉంచేస్తే మార్నింగ్ అవర్స్ వరకు ఈ విధంగా మొలకలుగా తయారవుతాయి. జస్ట్ నీళ్ళని ఉంచేసి ప్లేట్ వేసి ఉంచితేనే మొలకలుగా ఈజీగా తయారవుతాయి. ఎండాకాలం కాబట్టి, అదే చలికాలంలో అయితే 2 డేస్ పడుతుందండి. ఈ విధంగా రైస్ని కడిగేసి వాటర్ని తీసేసి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి మొలకల్ని రైస్ని ఈక్వల్గా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చిని, సాల్ట్ని, అల్లం ముక్కల్ని, జీలకర్రని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేయాలి. ఇప్పుడు కొత్తిమీరని, ఆనియన్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగతా మొలకల్ని, రైస్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లోకి తీసుకొని దోశలు మందంగా వేసుకోవాలనుకుంటే కొంచెం వాటర్ని తక్కువగా వేసుకోవచ్చు. దోశలు పలుచగా కావాలి అంటే వాటర్ని ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. అయితే గ్రైండ్ చేసేటప్పుడు ఆనియన్ని యాడ్ చేయడం వల్ల నాన్ స్టిక్ పెనం మీద, నార్మల్ పెనం మీద కూడా దోశలు ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా పిండిని పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని ఈ విధంగా దోశలుగా వేసుకోవడమే. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పెసర్లలో హై ప్రోటీన్ ఉంటుంది. అదేవిధంగా సి విటమిన్ మొలకల్లో ఉంటుంది కాబట్టి హెల్తీ పరంగా అయితే చాలా మంచిది. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా తయారు చేసుకుని పెసల్ల మొలకల దోశ రెడీ. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.